మేడం 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 సంతోష్ సార్ సైడ్ జోన్ సార్. సంవత్సరం 2 సంవత్సరాల లోపల ఆదిలాబాద్కు యూనివర్సిటీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకునే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ డిగ్రీ కళాశాల చదివినటువంటి చాలా మంది ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నటువంటి జస్టిస్ చంద్రకుమార్ రావు కావచ్చు, జస్టిస్ చంద్రయ్య గారు కావచ్చు, స్వర్గీయ మాజీ మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందరో మంది కళాశాలలో చదువును అభ్యసించి గొప్ప వాళ్ళు సమాజంలో గొప్ప సేవ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నా విద్యార్థులకు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనిషికి ఒక పట్టుదలతో ఈ పోటీతత్వ ప్రపంచంలో పట్టుదలతో ముందుకు పోతే సాధించలేనిది ఏమీ. ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ ఒక మాట చెప్పింది. తర్వాత ఆడెపు ప్రవళిక, పరచ సుప్రియ, అయేషా, ఫాతిమా, రామోజీవార్, గాయత్రి, షేక్ షోయబ్ మీరందరూ కూడా ఇక్కడ రెడీగా అందరికీ మేము బహుమతులు అందించడం జరుగుతుంది. సమయము మనం విలువగా వాడుకోవాలన్న ఉద్దేశంతో అందరి పేర్లు పిలుస్తున్నారు. ఆడేపు ప్రవళిక, రామ పీజీ టాపర్ ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే మళ్ళీ తీసుకోండి అమ్మా. Long jump. Jay Vaishnavi, second prize in long jump. జయ, నందిని, వైష్ణవి, శ్రావణి, కృషి, శిరీష, సృష్టి 13 జిల్లాలు 10 జిల్లాల్లో దాదాపు 9 జిల్లాలలో అన్ని జిల్లాలలో యూనివర్సిటీస్ ఉన్నాయి, లేదా యూనివర్సిటీకి సమానమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ యూనివర్సిటీ లేనటువంటి జిల్లా ఏదైనా ఉన్నది అంటే నా ఆదిలాబాద్ జిల్లా ఉన్నది అని బాధ అనిపించింది. ఆ విషయాన్ని నేను పోయిన అసెంబ్లీలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన. తప్పకుండా మీ అందరి సహకారంతో నేను నిన్ననే సంబంధిత శాఖ సెక్రటరీకి మాట్లాడినప్పుడు నాకు ఖచ్చితంగా ఆదిలాబాద్కు యూనివర్సిటీ కావాలి, నేను ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటా.